హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిరోజ వ్లాగ్స్. నేనైతే బాగున్నాను, మీరు బాగా మనసుతో కోరుకుంటున్నాను. అయితే ఈరోజు అయితే నా పిల్లల కోసం చెప్పి నేనైతే నా స్వయంగా నేనైతే పూరీలు చేయబోతాను. మరి చూసేద్దాం ఏ విధంగా అనేది పూరి అయితే తయారు చేసేది అనేది చూద్దాం. ఎందుకంటే ఇంకా పిల్లలు ఎవరిగానే పొద్దున్నే రోజు ఏమైనా తింటారని చెప్పి ఇంకా అందుకని చెప్పి నేనైతే నా స్వయంగా నా చేతులతో పిల్లల కోసం చెప్పి పూరి అయితే తయారు చేయబోతున్నాను. చూద్దాం. సరే అండి, రోజు అయితే రాత్రి కూతురి కోసం అని చెప్పి పుట్టినరోజు అని చెప్పి గౌన్ ఒకటి అయితే కుడతానని చెప్పి రాత్రి 10 దాకా సరిపోయింది. ఇంకా అందుకని చెప్పి నేనైతే లేచి స్వయంగా ఇగో చూపించే కదా ఇందాక పిండి అయితే కలిపేసుకున్నాను. గోధుమ పిండి అయితే కలిపేసుకున్నాను చపాతీ పూరి కోసం అని చెప్పి. మరి పూరి అయితే తయారు చేసుకుని తినాలనిపించి పిల్లలతో పాటు నేను కూడా ఇంకా అందుకని చెప్పి పూరి కోసం చెప్తే రోజు అన్నం తిని ఇదిగా ఉందని చెప్పి ఇంకా ఈరోజు అయితే కొత్తగా నా స్టైల్లో స్పెషల్గా పూరి తయారు చేసుకున్నాను చెప్పి పిండి అయితే నానబెట్టేసుకున్నాను. గవర్నమెంట్లకు ఆశ్రిత కోసం రాత్రి 10 దాకా గౌన్ అయితే కుట్టానండి. ఒకసారి వేసుకొని చూడమ్మా, ట్రై చేయమ్మా. అది లూజ్గా ఉందో సరిపోద్దు లేదని చూడమంటే చూడలేదు. ఇప్పుడే గౌన్ చూసుకొని మురిసిపోతుంది అప్పుడే. ఆశ్రిత అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్. అసలు గౌను జారిపోతుంది, కొంచెం లూజ్ గా ఉంది నీకు. మరి అది కూడా కొడతావు, కొంచెం కూడా కుడితే బాగా సరిపోద్ది. ఈ విధంగా అయితే రాత్రి ఇంట్లోనే పెట్టేసుకున్నానండి. మిషన్ అయితే ఇంట్లో పెట్టేసుకొని కుట్టుకున్నాను కొంచెంసేపు అయితే. ఇదండి మా చిన్న చిన్న ఫ్యామిలీలో అయితే సంతోషాలు చూశారు కదా. మా ఆయనేమో నా కోసం పూరీలు అయితే తయారు చేయబోతున్నాను. నా స్టైల్ అయితే పూరి కూర కూడా చేయబోతాను ఒక 10 నిమిషాలు అయితే. పూరి కూర అలా బంగాళదుంప కర్రీతోనా, బంగాళదుంప అదే విధంగా ఉల్లిపాయ లే పైకిలే. నా కూతురు కూడా ఈ రోజు అయితే సెలవు పెట్టబోతుందండి, ఎందుకంటే బట్టలు తెచ్చుకోవాలి కదండి. సంవత్సరానికి ఎప్పుడు ఒకసారి వచ్చేది అది పుట్టినరోజు అయితే మనకి. లూజ్గా ఉంది అసలు, చాలా లూజ్గా ఉందమ్మా. అటు ఇటు కుట్లు వేసుకోవాలి. అబ్బా నుండి నాకు లంగామోని లంగా జాకెట్, లంగామోని లంగా జాకెట్. ఆడపిల్లల కంటే ఇదొక పిచ్చండి. ఎట్టుంది సూపరా? సరే నేను ఉల్లిపాయలు అయితే కోసేసుకున్నాండి కుర్మాకైతే, పూరీలో కర్రీకైతే. అదేవిధంగా బంగాళదుంప అయితే ఉడకబెట్టుకుందాం అండి. ఉడకబెట్టుకుని కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకుంటే పూరి కూరకి రెడీగా ఉన్నట్టే. ఇంకా అదేవిధంగా ఉల్లిపాయలు అయితే అది కొట్టి ఒకసారి. అదేవిధంగా ఉల్లిపాయలు అయితే శుభ్రంగా మచ్చడం కోసేసుకుందామండి చక్రంగా ఉల్లిపాయలను కూడా. నేను చెప్పాను కదా, చూడండి ఏ విధంగా అయితే ఆ గౌన్ అయితే ఏకుందా 5ంటికి వేసింది. ఇంకా నా గౌన్ అని చెప్పి ఇంకా అందునే ఊరక రాత్రి ఏదో సరిపోదని చెప్పి ఊరక ఒంటి మీద వేసినందుకు ఇంకా నాకు ఆ గౌన్ ఇచ్చేయండి, ఇంక నేను ఇప్పుడు వేసుకుంటా అని చెప్పి ఇప్పుడే వేసేసుకుంది, పుట్టినరోజుకి అయితే కాకుండా. ఆస్తా చూడండి ఏ విధంగా తయారు చేస్తుంది. నువ్వేనా పిండి తయారు చేసింది? ఆస్తా ఎప్పుడు తయారు చేసావు పిండి? అది చెప్పు, ఎప్పుడు తయారు చేసావు? ఇప్పుడేనా? అట్లా ఆగకూడదు. సరే అండి, నీ గౌన్ చూపించు వాళ్ళకి, మన వాళ్ళకి. చూసేయండి, ఇంకా పూర్తి కాలేదు గౌన్ అయితే, ఇంకా ఉంది సగం అంతే అయిపోయింది, ఇంకా సగం ఉంది పూర్తిగా గౌను. హ్యాపీ బర్త్డే చెప్పు ఆస్తా, వాళ్ళకి కూడా చెప్పు హ్యాపీ బర్త్డే. నాకు చెప్పండి హ్యాపీ, అందరూ చెప్పు. సరే అండి, నా కూతురు పుట్టినరోజు అయితే చెప్పండి, అందరూ హ్యాపీ బర్త్డే అని చెప్పండి. నాకు ఇప్పుడు 5 సంవత్సరాల. సరే అండి, నా కూతురికి అయితే 5 years. మీరు ఎప్పుడూ అడిగారు కదా, మన కామెంట్లో కూడా అడిగారు. నా కూతురు అయితే ఇప్పుడు అయితే 5 సంవత్సరాలు అండి, 5 years. ఇంకా పొద్దున్న అయితే ఇదిగో నా డ్యూటీ అయితే ఇదేనండి, ఇది నా డ్యూటీ అయితే. చూసేయండి, ఈ పాటికాలం నేనైతే కూడా అయిపోద్ది, ఏదైనా పనికి కూడా వెళ్ళిపోతాను. ఈ పాటికాలం రెడీలో ఉంటాను. చూడండి పొద్దున్నే పల్లెటూరు వాతావరణం అయితే చూసేయండి. ఏదైనా మీకు చూపించింది వాతావరణం ఏముంది కానీ ఇదంతా పల్లెటూరు కొద్ది ఊరే, అంటే అంత పెద్దదే కాదు ఊరండి. ఈ పెద్ద ఊర్లో అయితే మీకు చూపించడానికైనా బాగుండేది. అదేవిధంగా ఈరోజు అయితే షాపింగ్ మాల్కి కూడా వెళ్ళిపోతున్నాము. పోయేది కూడా మీకు చూపిస్తాను ఎలాగైతే కూడా షాపింగ్ మాల్ది. గుంటూరులో నా కూతురికి ఏ డ్రెస్ నచ్చిద్దా ఏందనేది మరి
తీసుకుంటే ఒకరికే తీసుకుంటే ఇది అవుతారని చెప్పి ముగ్గురికే తీసుకోబోతున్నాను. ఎందుకంటే ఒకళ్ళ ఒక విధంగా ఒకళ్ళని ఒక విధంగా చూసుకోవడానికి బాగోదు కదండి. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు సమానంగా చూసుకోవాలి దేనికైనా సరే మనం. అందుకని చెప్పి ముగ్గురికి డ్రెస్ తీసుకోబోతున్నాను. చూద్దాం. నేనైతే రోజా మరి ఏ షాప్కి వెళ్ళిద్దో మరి తెలీదు. ఆ షాపింగ్కే తీసుకెళ్ళింది కాబట్టి వెళ్తాం కాబట్టి చూద్దాం. షాపింగ్లో పిల్లలకి బట్టలు ఏ విధంగా అనేది మరి ఎంత అవుతాయి అనేది మళ్ళీ మీకు చూపిస్తాను ఏ విధంగా అనేది. అక్షయ్ బాబుకి కూడా డ్రెస్ మంచి డ్రెస్ తీసుకోవాలి అక్షయ్ బాబుకి కూడా. అదేవిధంగా ఆదర్శకి ఆస్థాకి ముగ్గురికి కలిపి ముగ్గురికి సమానంగానే అంటే ఆస్థాకి రూపాయి అదనంగా పెట్టాలండి. ఎందుకంటే ఒక్కతే కదండి ఆడపిల్ల. ఇద్దరు మగపిల్ల కానీ వాళ్ళు ఏమన్నా ఆడున్నా కానీ ఏది చేసినా కానీ వాళ్ళు ఇదే ఆడపిల్ల కాబట్టి మనం గుడ్డ శుభ్రంగా కానీ పిల్లని శుభ్రంగా ఉంచుకోవడం కానీ మరి మన దగ్గర పిల్ల ఉందంటే మనం ఒక ఇదిలో ఉండాలి. కానీ ఆడపిల్ల అంటే మగపిల్ల ఏమన్నా వాళ్ళని కూడా చూసుకోవాలి ఎక్కువ. కాకపోతే ఏంటంటే మగపిల్ల అంటే అంత ఇదిగా ఉండదు కాబట్టి మనం ఆ మగపిల్లని కొద్దిగా ఇదిగా ఉండగానే వాళ్ళంటే మనతో పాటు తిరుగుతారు. ఆడపిల్ల మనం ఎక్కడ బాగుంటే అక్కడికి రాదు కాబట్టి ఆడపిల్లని ఒక విధంగాను మగపిల్లని ఒక విధంగా చూసుకోవాలి. దాని లెక్కలు వేరుగా ఉంటాయి. అందుకోసం చెప్పి నా కూతురు కోసం చెప్పి ఈరోజు షాపింగ్ మాల్ చేయబోతున్నాను. ఆడికి వెళ్ళిన తర్వాత షాపింగ్ మాల్ ఏ డ్రెస్ అనేది మీకు మొత్తం చూపిస్తాను. ఖరీదు ఎంత అనేది. కూతురు ఉందని ఆ కూతురు గురించి అసలు ఏదో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడండి. ఏ రోజు ఎప్పుడు వచ్చింది ఆ టైం ఎప్పుడు వచ్చింది అని చెప్పి నా గుండె నా మనసు ఎప్పుడు ఇంకా నా తపన అయితే ఆడలేదండి. అదేవిధంగా ఈరోజు అయితే నేను నా సంతోషాన్ని అయితే మీతో పంచుకోబోతున్నాను. ఎందుకంటే నాకు సంతోషం అనేది నేను ఎంత ఇదిగా ఉండగానే ఆ సంతోషం అనేది నాకు ఎంత చెప్పలేనంత సంతోషం ఉంటుంది. ఈరోజు నా కూతురు పుట్టినరోజు ఈ రోజు కాదులేండి, అసలు ఈ రోజే నాకైతే మటుకు ఈ రోజే నా కూతురు పుట్టినరోజు అనుకుంటున్నాను. అయితే రేపు అయితే నా కూతురు పుట్టినరోజు. ఈరోజు అన్ని డెకరేషన్ మొత్తం చేసుకోబోతున్నాను. ఎందుకంటే నాకున్నది ఒక్కటే కూతురండి. అందుకోసం చెప్పి నేనైతే నా కూతురు కోసం చెప్పి అంత హాయిగా ప్రశాంతంగా ఇంకా చెప్పాను. వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మ నాన్నకు కూడా చెప్పాను. రోజు వాళ్ళ అమ్మ నాన్నకు కూడా. మరి వాళ్ళైతే వస్తున్నారు రావట్లేదు నాకైతే తెలియదు. వస్తారు అనుకున్నాను నేనైతే మటుకి. ఎందుకంటే నేనైతే మరి వాళ్ళు వస్తారే అనుకుంటే వాళ్ళు చివరికి వచ్చేటప్పటికి హ్యాండ్ ఇచ్చేటట్టున్నారు. మరి చూద్దాం. వాళ్ళ లెక్క అది. వచ్చారంటే ముద్ద భోజనం చేసి ప్రశాంతంగా వెళ్తారు. లేదనుకుంటే మిస్ అయిపోతారు. దానికి మనం చేసేదేం లేదు. ఇంకా కమ్మ ప్రశాంతం మనమే తినేయచ్చు. వాళ్ళు తినేది కూడా హాయికి గొప్ప అదనంగా మనమే తినేయచ్చు అని అనుకుంటున్నాను. చపాతీదా పక్కన చూడు. ఇదండి పొద్దున్న లేచి లేవగానే రోజా కోసం చెప్పి పూరి కూర పూరీలు అయితే తయారు చేయబోతున్నాను నా పిల్లల కోసం చెప్పి కూడా. అందుకని చెప్పి ప్రశాంతం తిని టేస్ట్ ఎట్టుంది అనేది మీకు చెప్తాను. ఈరోజు గోరంట్లో కూడా కూతురు రాబోతున్నాను. నా కూతురు పుట్టినరోజు మీరు చూడండి ఏ విధంగా ఉండేది. హాయిగా ప్రశాంతంగా గోరంట్లో కోసి రాబోతాను. అది కూడా మీకు చూపిస్తాను. చెట్టుకాడికి పోయిన తర్వాత గోరంట్లో కోసేది మొత్తం మీకు అన్ని చూపిస్తాను. హాయ్ అండి. ఇంకంతవాటికి మా ఆయన అయితే చాలా మంచివాడండి. నన్ను బాగా అర్థం చేసుకుంటాడు. నా పిల్లలను కూడా బాగా అర్థం చేసుకుంటాడు. అదృష్టం ఎక్కడ దొరకదు. అది నాకు తప్పే. ఇంకా అంతకంటే మనకు కావాల్సిందండి మన పిల్లల సంతోషం కంటే మన సంతోషం లెక్క కదా. వాళ్ళకి ఏది కావాలన్నా కానీ మనల్ని అడుగుతారు కానీ వేరే వాళ్ళని పోయి అడుగుతారా? మన కాడికి వచ్చే నాన్న నాకు అది కావాలని అమ్మ నాకు అది కావాలని అడుగుతారు. కానీ వేరే వాళ్ళకి అడిగిపోయినా కానీ వాళ్ళు ఎవరుగా ఇచ్చే ఇదిలో ఉండరు. ఎందుకంటే తల్లిదండ్రులు కాబట్టి మన బాధ్యత మనం చేస్తాం. అంతేగాని వేరే వాళ్ళు అయితే బాబాయ్ అయినా కానీ పిన్ని అయినా కానీ తాత అయినా కానీ నాన్నమ్మ అయినా కానీ వాళ్ళు ఏమైనా తీర్చలేరుగా. మనం ఒకవేళ తీర్చినా కానీ మనం అంతా మనలాగా వాళ్ళు ఇవ్వాలని ఇవ్వలేరు. మనలాగా వాళ్ళ కోరికలు తీర్చలేరు. అందుకని చెప్పి ప్రశాంతంగా మన పిల్లలు మనమే బాగా చూసుకోవాలి. అంటే డబ్బు సంపాదించే దానికంటే కూడా పిల్లల్ని బాగా చదివించుకోవాలి. ఎందుకంటే మనం వీళ్ళు ఎంత కష్టపడుతున్నామో వాళ్ళు కూడా రేపు అంత కష్టపడకుండా ఉండాలంటే వాళ్ళని బాగా చదివించుకోవాలి. ముందు పునాది గట్టిగా ఉంటేనే కదండి ముందుకు పోయి కొన్ని మనం ఏదైనా స్టాండర్డ్గా బిల్డింగ్ కట్టుకోవాలన్నా కానీ పిల్లలు కింద నుంచి పునాది గట్టిగా ఉంటే చదువు కూడా అదే విధంగా ఉంటుంది, పైపోతుంది. అందుకని చెప్పి పిల్లల్ని బాగా చదివించుకోవాలని ఆశ. నేను సంపాదించే దానికంటే కూడా నా పిల్లల్ని బాగా చదివించుకోవాలని నాకు ఇంకా ఎంతో ఆశగా ఉంది. అందుకని చెప్పి వాళ్ళని భాగంగా అయితే దేవుడి దేవాలు వాళ్ళు చదువుకుంటారు నేను అనుకునేదే ఉంది. వాళ్ళు చదువుకుంటారు కూడా. ఎందుకంటే నేను చేసేది కూడా అంతే చేస్తాను పిల్లల కోసం అని చెప్పి ప్రశాంతంగా. అది సరే అండి. మీ గోరంట్ల కోసుకొని తీసుకొచ్చి చూపిస్తాను. అదేవిధంగా నా కూతురు కూడా పని కూడా చూపిస్తాను. అదే సాయంత్రమే. ఇప్పుడే చెబుతున్నా ఆనకాయలు కూడా కొద్దిగా మీకు గుర్తుండాలి కదా. సరేనండి. ఇదిగో మాటలానే ఆస్తా కూడా రెడీ చేయబోతుంది పూరి అయితే. చూసారు కండి ఆస్త అయితే. ఆదర్శ్ నువ్వు కూడా రెడీ చేస్తున్నావా? అబ్బో చూసారండి ఒకళ్ళకి ముగ్గురు అయ్యారండి తయారు చేసేవాళ్ళు. పిండి అయితే తయారు చేసింది నేనండి. ఏగుందాలు వేసాను. పిండి అయితే శుభ్రంగా నానబెట్టానండి. అది కాదులండి మీరు ఏమనుకోబాకండి. నేనంటే వెరైటీగా మాట్లాడతాను కొద్దిగా. పిండి బాగుందా? రౌండ్ రావాలి, షేప్ రౌండ్ రావాలి. నువ్వు ఎట్ట పడితే అట్ట తూర్పు పడమర అన్ని 4 దిక్కులు చేసినట్టు చేయాలి. కానీ ఓ పక్క అట్ట చేయకూడదు. నేను ఎందుకు సరే అండి. మీరే కామెంట్లో పెట్టండి పూరి అయితే ఏ విధంగా పొంగేది మొత్తం మీకు చూపిస్తాను. ఇది ఎందుకంటే ఇది నా చేతులతో తయారు చేశానండి. రోజా కూడా కాదు, ఇది నేనే స్వయంగా
నా శక్తితో నేను తయారు చేశాను పూరీని అయితే నా నా స్టైల్లో. అబ్బాబ్బాబ్బాబ్బా ఈ పిల్లల సందడితే అంత సంతోషంగా ఉందంటే అంత సంతోషం నేను ఇంకా నా లైఫ్లో ఇది నాకు చాలండి. అక్షయ్ కొడుతుండే ఏంది నాన్న నన్ను పట్టించుకో నాన్న, వాళ్ళేనా నాన్న పట్టించుకునేది నేను కాదా వాళ్ళిద్దరేనని చెప్పి నా కోసం చూడండి పాపం పాకులాడుతూ వస్తున్నాడు. సరేనండి చూడండి అక్షయ్, సరేనండి చూసానండి పిల్లలతో సందడండి. ఇంకా ఈరోజు అయితే ఇంకా బాగుంటుందండి వీడియో అయితే, ఎందుకంటే నేను గుంటూరు తీసుకెళ్తున్నాను మొత్తాన్ని ప్రశాంతంగా. ఈరోజు అయితే ఆశితాన్ని స్కూల్కి కూడా పంపించట్లేదు, రేపు కూడా పుట్టినరోజు అండి. ఎందుకంటే ఇంకా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కూడా వచ్చేది. ఆయన సంతోషంగా ఉండాలన్నా కానీ మనం సంతోషంగా ఉండాలి కానీ ఆ రోజు ఒక్కరోజు 2 రోజులే కండి పుట్టినరోజు అంటే మళ్ళీ చేయలేము. ఏదో కొన్ని సందర్భాల్లో ఏదో ఫంక్షన్లు అయితే ఉంటాయి కానీ పుట్టినరోజు అనేది సంవత్సరానికి ఒకసారి కానీ వచ్చేది. సరే అండి, పూరి అయితే తయారు చేసేటప్పుడు మీకు మొత్తం చూపిస్తాను. ఆ విధంగా పూరి తయారు చేసుకున్న తర్వాత బాండీ పెట్టుకొని మనం చేసుకుని మొత్తం మీకు అన్ని వీడియో మొత్తం చూపిస్తాను. సరే అండి బాండీ అయితే పెట్టేసుకున్నాం అండి. అదేవిధంగా పూరి కోసం అయితే చెప్పి నూనె అయితే పోసేసుకున్నాం అండి. పూరి నూనె పోసుకున్నాం కాబట్టి బాండీ అనేది నూనె హీటెక్కింది కాబట్టి మనం ఒక 10 నిమిషాలు అయితే హీటెక్కింది నూనె. ఇంకా తర్వాత పూరి అయితే చేసుకున్నాం అండి. బంగాళదుంప కూడా ఉడికినాయి, ఉడికినాయండి. అదేవిధంగా చూపిస్తాను మీకు. బంగాళదుంప కూడా ఉడికి పెట్టుకున్నాను అదే విధంగా చూసేయండి. బంగాళదుంప కూడా కర్రీకి అయితే. సరే నూనె అయితే బాగా కాగింది. మా ఆయన మా కోసం అని చెప్పేసి పొద్దున పిండి కలిపేసాడు కదా, వాటిని అయితే నేనైతే రెడీ చేసేసాను. ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుందాం. హీట్ ఎక్కింది లేదు కొంచెం చూసుకొని. బాగా హీట్ ఎక్కింది. ఆ విధంగా తీసేసుకున్నాము. సరే అండి, పూరి అయితే ఆ విధంగా పొంగాలని చెప్పండి ఏ విధంగా పొంగింది అనేది. ఎందుకంటే నా స్టైలే చేశాను, రోజే కాదండి ఇదైతే వంట ఇది నా స్టైలే నేను చేసిన అయితే. చాలా బాగా పొంగుతుంది. దాంట్లో ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా, అందుకని చెప్పేసి కొంచెం ఎమ్మటే తీసే. ఎందుకంటే ఆయిల్ హీట్ ఎక్కింది, పోగంట వరకు నేను పెట్టుకోవాలి. పూరి మీద నూనె చిమ్ము ఎప్పుడైనా కానీ చూసారు కండి. అదండి నా వెరైటీ అయితే. రోజా కూడా ఎప్పుడు చేయలేదు. హోటల్లో గట్ట వచ్చింది అది చెప్పండి. నాకు అయితే మరి చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే పూరి అయితే నా చేతులతో నేను తయారు చేశాను. చూడండి మీరు కామెంట్లు పెట్టేవాళ్ళు మొత్తం పెట్టిన అందరూ ఏ విధంగా పూరి వచ్చింది అనేది. వెరీ గుడ్ బాబా నువ్వు చూసారు కండి. అదేండి మనిషి సాధించాలనుకుంటే ఏదైనా చూసారండి. పూరి అయితే ఎప్పుడు రోజా చేసేది కానీ ఈ రోజు నా స్టైల్లో చేశాను. ఆశ్రీ పూరి అట వచ్చింది. సరే అండి, నాకు పెద్దకొడి కూడా అబ్బో ఈడు మరీ ఆశంగా. సరేనండి పూరీలు కూడా అయిందండి. సరేనండి చూడండి పూరీ కూడా అయింది. సరేనండి బంగాళదుంప ఉడికేసిన. సరేనండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. బాయ్ బాయ్. సరే అండి, పూరీలోకి కర్రీ అయితే ఈ విధంగా తయారు చేసుకున్నాండి. అదేవిధంగా బాండీ అయితే పెట్టేసుకొని నూనె అయితే కత్తి పోసేసుకొని బాగా కాగిందాక చిన్న గిన్నెలని అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాండి. బాగా ఫ్రై అయినాక శనగపిండి అయితే కలిపేద్దామండి. వాటర్ పోసి కలిపేసాను. ఇప్పుడైతే నేను పట్టించుకునే లేనండి. అక్షయ్ ఏంటి సరే అండి, మొహంతో ఎంత చిన్నిచ్చి పెడతాడు మావులోడు కదండి. అయితే మటుగా మన పూరి కూర అయితే రెడీ అయిపోయిందండి. బంగాళదుంపను ఉల్లిపాయ అయితే బాగా ఉడికినాయి. ఇంక దీంట్లోనే వాటర్ అయితే పోసేద్దాం. శనగపిండి బాగా ఉడికిపోయింది. మన పూరి కూర అయితే రెడీ అయిపోయిందండి. సరే అండి, పూరి కూర అయితే రెడీ అయిపోయింది. నీళ్ళు వాటర్ బాగా రెడీ అయిపోయింది.
సరే అండి, ఇదే పూరి కూర కూడా రెడీ అయిపోయింది. మనకి తినేంటమే లేటు, టేస్ట్ అనేది చూద్దాం. మనకి ఏ విధంగా అనేది టేస్ట్ చూసేటప్పుడు మీకు చెప్తాను, టేస్ట్ ఏ విధంగా ఉన్నది. సరే అండి, మా పొద్దున టిఫిన్ అయితే పూరి కూర. అసలు పూరీలు అయితే చాలా బాగా కుదిరినాయండి. మా హస్బెండ్ చేశాడు కాబట్టి ఎంత పర్ఫెక్ట్గా అయితే బాగా కుదిరినాయి. చేశాడు కదా ఏ విధంగా అయితే పొంగినాయో. ఎంత చేశారు కదా. ఇంక పూరి కూర కూడా వేసుకుందాం, టేస్ట్ ఎలా ఉందని చూసేద్దాం. మా బ్యాచ్ మొత్తం పిల్లలందరూ అటు వెళ్ళిపోయారు. బంగాళదుంప ఉల్లిపాయ అసలు బాగా ఉడికిపోయింది కూర, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. టేస్ట్ అండి. మన పూరి కూర అయితే రెడీ అయిపోయింది కదండి. అంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. ఒకసారి టేస్ట్ ఎలా ఉందని చూసేద్దాం. చెప్పేదండి, నా కోసం ఆయన అయితే రెడీ చేశాడు కదా, అందుకని చెప్పేసి నేనే పెడతా రోజా. టేస్ట్ ఎలా ఉందని చెప్పు అంటున్నాడు. ఊరిస్తున్నాడు. మీకు ఊరిచ్చినట్టుందా ఊరుతున్నట్టుందా చెప్పండి, ఆరిపోద్దని. మీరే కామెంట్లో పెట్టండి. ఊరిస్తున్నా అంట అదే. సరే అండి, టేస్ట్ ఎట్టుంది రోజా? చాలా బాగుంది బావ. వాటిలో పెట్టుండిదా? ఇట్లా ఉండదు. మరి వాటిలో పెట్టుకుంటే మనం పెట్టుకోండి. వాటిలో పెట్టుకోవడానికి ఇదండి నా స్టైల్ అయితే పూరి అయితే చూసేయండి. ఇంక నేనైతే ఎప్పుడు తయారు చేసినా కానీ ఇట్టగా తయారు చేస్తాను. రోజా అయితే వాళ్ళ కాదు, ఎందుకంటే ఉన్నది ఉన్నది చెప్పుకోవాలి కానీ నేనైతే చూడండి ఏ విధంగా తయారు చేస్తాను. నాకు వల్ల కాకుండా నిలబెడతాను నువ్వు. సరే అండి, ఈ వీడియో మీకు